అంతెందుకండి నేను అంటున్నా, ఓటుకు నోటు కేసు ఉంది, రైట్? అజ్మల్ కసబ్ అనేటోడు తీవ్రవాది అనేది ఎంత స్పష్టంగా కెమెరాలో దొరికిండో, అజ్మల్ కసబ్ అనేటోడు తీవ్రవాది హంతకుడు అనేది ఎంత వాస్తవమో, రేవంత్ రెడ్డి దొంగ అనేది అంతే వాస్తవం. ఆయన కూడా కెమెరాలో దొరికిపోయాడు, కసబు కెమెరాలో దొరికిండు, రేవంత్ రెడ్డి కూడా కెమెరాల ముంగటిని దొరికిండు. ఏమైంది మన కేసు? ఎందుకు పర్సూ చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం? పర్సూ చేయాలి కదా. మీ సాలిసిటర్ జనరల్ ఏం చేస్తున్నాడు? అడిషనల్ సాలిసిటర్ జనరల్ ఏం చేస్తున్నాడు? ఏం జరుగుతుంది? ఎవరిని ఎవరు కాపాడుతున్నారు? కనబట్లేదు అందరికీ? తెలుసు బ్రదర్, అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలుసు. ఎన్ని రకాల మేనేజ్మెంట్లు నడుస్తున్నాయో మాకు కూడా తెలుసు. అన్నీ బయటకు వస్తాయి. టైం ఉంది అన్నిటికీ. ఎవరు కాపాడుతున్నారు, ఎన్డీఏ భాగస్వాములు ఎట్లా రేవంత్ రెడ్డికి అండగా రక్షణ కవచంలా నిలబడుతున్నారు, టైం వస్తుంది, అన్నిటికీ అన్ని బయటకు వస్తాయి. పొన్నం ప్రభాకర్ గారు అంటే నాకు గౌరవం ఉంది. దయచేసి పొన్నం ప్రభాకర్ గారు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అన్న మీరు పని చేయండి. మేనిఫెస్టో చైర్మన్ మన శ్రీధర్ బాబు గారు, మన జిల్లా మంత్రి గారే, మేనిఫెస్టోలో 28వ పేజీలో ఏం రాసిండో ఆర్టీసీ కార్మికులకు ఒకసారి పొన్నం ప్రభాకర్ గారు చూడాలని నా విజ్ఞప్తి. వారు అడుగుతున్నది 2.5 ఏళ్ళ తర్వాత ఆర్టీసీ కార్మికులు పాపం ఓపిక పట్టిండ్రు. సగం టైం అయిపోయింది, మీది సగమైంది, 60% ఒడిచిపోయింది, 3 బడ్జెట్లు ఒడిచిపోయినాయి. ఇక నువ్వు ఇప్పుడన్నా కనీసం ఆ మేనిఫెస్టోలు ఏం రాసిరో మీరు చదువుకోండి. మీ శ్రీధర్ బాబు ఏం రాసిండో పొన్నం ప్రభాకర్ అన్న చదువుకొని మరి పొన్నం ప్రభాకర్ గారికి ఆర్టీసీ మంత్రి వస్తుందని ముందు కుట్రవన్నీ ఏమైనా చేసిండో శ్రీధర్ బాబు గారు నాకు తెలియదు, మేమైతే తెలియదు. FBI అని అమెరికాలో ఉంటుంది బ్రదర్. పోయి వాషింగ్టన్లో ట్రంప్ ఉంటాడు, ఆయన ఆఫీస్ ముంగట మొత్తం రేవంత్ రెడ్డిని సత్యదా కూర్చోమని ఆమరణ దీక్ష బాగుంటుంది. FBI లేకపోతే CIA ఇంకా 2-3 సంస్థలు ఉన్నాయి ఇటువంటి, వాటి కోసం ఆడపోయి మంచిగా ఒకవేళ ధర్నా కాదు, నేను అనేది రేవంత్ రెడ్డి గారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పోయి మంచిగా ఢిల్లీలో కాదు వాషింగ్టన్లోనే మంచి ఆమరణ దీక్ష చేయమని. నేను ఎందుకు వద్దంటే బ్రదర్, చేయమని. కోర్టు తీర్పిచ్చినాక సిగ్గు లేకుండా ఏం మాట్లాడుతున్నారు? ఘోష్ కమిషన్, ట్రాష్ కమిషన్ అని చెప్పింది కోర్టు, చెత్తబుట్టలో పరేమని చెప్పింది. ఇంకేం మాట్లాడతారు నాకు అర్థం కాదు. మాట్లాడడానికి సిగ్గన్నా ఉండాలి. మేము మొదటి నుండే చెప్తా వచ్చాము, ఈరోజు కాదు. ఈ PC ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఏదో ఇచ్చింది అని చెప్పిన నాడే నేను చెప్పాను, మా పార్టీ తరఫునే చెప్పాను, ఇది PC ఘోష్ కమిషన్ కాదు, PCC నివేదిక అని ఆ రోజే చెప్పాను. ఇవాళ అది అక్షర సత్యం అని చెప్పి తేలిపోయింది హైకోర్టు తీర్పుతో. వాస్తవం ఏంటి? కని విని ఎరగని గోదావరిలో ప్రవాహం వస్తే, వరదలు వస్తే 28 లక్షల క్యూసెక్కులు వచ్చినా, మొత్తం మేడిగడ్డ బరాజు నుంచి నీళ్లు ఫీట్ల ఎత్తున పోయినా తట్టుకొని నిటారుగా నిలబడ్డది మేడిగడ్డ. వాస్తవం అది. కానీ ఇవాళ ఇష్టం వచ్చిన మాటలు, ఇష్టం వచ్చిన ప్రచారాలు, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిందని, 1,00,000 కోట్లు కొట్టుకొని పోయాయని ఇద్దరు, నేను ఒక్కరిని అనట్లేదు, ఇందులో ఇద్దరిని అంటా ఉన్నా, అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ సిగ్గు విడిచి, కేంద్ర మంత్రి స్వయంగా సిగ్గు లేకుండా పక్కనున్న వారు ఒప్పందిస్తే నోటికొచ్చినట్టు జలవనరుల మంత్రి మాట్లాడినట్టు మొన్న పార్లమెంట్లో వెంటనే మా సురేష్ రెడ్డి గారు సమాధానం చెప్పారనుకోండి, బట్ ఆయన కూడా అంతే మాట. అట్లాగే ఇక్కడ ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే గ్రామీణ స్థాయిలో ఉండే కాంగ్రెస్ కార్యకర్త దాకా ఒకటే మాట, పాడిందే పాటరా అన్నట్టు ఒకటే మాట, ఒకటే సొల్లుపురాను. అందుకే ఈ జలద్రోహులు ఎవరైతే ఉన్నారో, 60 ఏళ్లుగా తెలంగాణకు నీళ్లు ఇవ్వకుండా ఏడిపించిన వాళ్ళు, 60 ఏళ్లుగా తెలంగాణ రైతులను ఇబ్బంది పెట్టిన వాళ్ళు, గోసబుచ్చుకున్న రాబందులకు ఇవాళ ఈ తీర్పుతో జ్ఞానోదయం కలిగి ఉండాలని చెప్పి నేను అనుకుంటా ఉన్నా.